నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ 39 హాస్పిటల్స్ అట్ ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఈ వీడియోలో టీజా ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. టీజా ప్రొసీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేస్తారు? TESA టీజా, సో టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. అంటే పేరులోనే మనం అర్థం చేసుకోవచ్చింది ఏంటంటే టెస్టిస్లోంచి డైరెక్ట్గా స్పర్మ్ని ఆస్పిరేట్ చేయడం. సో దిస్ ఇస్ కాల్డ్ టీజా. సో మేల్స్లో స్పర్మ్ రిట్రీవ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద మెథడ్ అనమాట. నార్మలీ మేల్స్ స్పర్మ్ శాంపుల్ ఇవ్వాలి అంటే బై ఎజాక్యులేషన్ ద్వారా, మాస్టర్బేషన్ ద్వారా, లేదా వైఫ్తో కలుసున్న తర్వాత విత్డ్రా చేసి స్పర్మ్ ఇవ్వడం కానీ ఇట్లా చేస్తారనమాట. సో దీస్ ఆర్ ఆల్ వేస్ బై విచ్ వీ కెన్ ఆబ్టైన్ అ స్పర్మ్ ఫ్రమ్ ద మ్యాన్. కొన్నిసార్లు స్పర్మ్ ఎక్కడి నుంచి అయితే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని టెస్టిస్ అంటారు. సో టెస్టిస్ నుంచి స్పర్మ్ వాస్ డిఫరెన్స్ ద్వారా పెనిస్ నుంచి బయటకు రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఈ కోర్స్లో దాంట్లో ప్రోస్టేటిక్ ఎంజైమ్స్, సెమైనల్ వెసికల్ సెక్రీషన్స్ అన్నీ కూడా కలుపుకొని టెస్టిస్ నుంచి వచ్చేది స్పర్మ్. స్పర్మ్ ఫస్ట్ వస్తుంది, దానికి ప్రోస్టేట్ నుంచి వచ్చే సెక్రీషన్స్ యాడ్ అవుతాయి, తర్వాత నెక్స్ట్ సెమైనల్ వెసికల్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్ యాడ్ అయ్యి ఇదంతా కూడా ఒక మంచి కోయాగులం లాగా ఫామ్ అయ్యి బయటికి రిలీజ్ అవుతుంది. సో వాల్యూమ్ అరౌండ్ 0.5 నుంచి 1.5 నుంచి 4 ml దాకా నార్మల్ వాల్యూమ్ స్పర్మ్ రిలీజ్ అయ్యేది. సో కొంతమందికి బయటికి వచ్చేటప్పటికి ఒట్టి ప్రోస్టేటిక్ సెక్రీషన్స్, సెమైనల్ వెసికల్ సెక్రీషన్స్ మాత్రమే ఉండి స్పర్మ్ జీరో కనబడుతుంది. ఎందుకలా అంటే ఈ స్పర్మ్ ఎక్కడి నుంచి అయితే రావాలో అక్కడ దారిగా ఏదైనా అడ్డుగా ఉన్నా, లేదా ఆ మ్యాన్లో స్పర్మ్ ప్రొడక్షనే జీరో ఉన్నా, ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండి, క్లైనెఫెల్టర్ సిండ్రోమో లేదా వై క్రోమోజోమ్ డిలీషన్స్ ఉన్నా, తర్వాత మెచ్యురేషన్ అరెస్ట్, ఇట్లాంటి కొన్ని సటోలి సెలోనరీ సిండ్రోమ్ ఇట్లా ఉన్న వాళ్ళలో ఒక్కొక్కసారి స్పర్మ్ జీరో కనబడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మరి వీళ్ళకి ఏం చేస్తాము? వీళ్ళు ఖచ్చితంగా ఫాదర్ అవ్వలేరా, వేరే డోనర్ స్పర్మ్ తీసుకోవడమే ఆప్షనా అంటే నో అండి. ఒక్కసారి మనం టీజా అనే ప్రొసీజర్ ట్రై చేయొచ్చు. సో కొంతమందికి ఎవరికైతే బ్లాక్ వల్ల స్పర్మ్ రావట్లేదో వీళ్ళకి టెస్టిస్లో స్పర్మ్స్ బాగానే ఉంటాయి, బట్ జస్ట్ బికాజ్ దారి లేదు కాబట్టి స్పర్మ్స్ అనేవి విడుదల అవ్వట్లేదు. సో మనం ఏం చేస్తాం? ఆ బ్లాక్ కన్నా ముందు డైరెక్ట్ టెస్టిస్లో ఎక్కడైతే ప్రొడ్యూస్ అవుతాయో అక్కడ చిన్న నీడిల్, సో సన్న నీడిల్ అండి, అనస్థీషియా ఇస్తాము మ్యాన్కి. మత్తులో నీడిల్ వాళ్ళకి టెస్టిస్లో డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసి ఒక ఇంజెక్షన్ ద్వారా దాని నుంచి స్పర్మ్స్ మొత్తం ఆస్పిరేట్ చేస్తాం. సో స్పర్మ్స్ అనేది ఒక టిష్యూ, ఎల్లో కలర్ సెమినిఫెరస్ ట్యూబ్యులర్ టిష్యూ మనకు బయటికి వస్తుంది అన్నట్టు. సో ఈ టిష్యూని వెంటనే అదే ఆపరేషన్ జరుగుతున్న టైంలోనే ఇమ్మీడియట్గా ల్యాబ్లోకి తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద ఈ టిష్యూని అనలైజ్ చేస్తారు, మనం ఇచ్చిన శాంపుల్లో స్పర్మ్ ఉందా లేదా. సో వెంటనే అక్కడ చూసి ఎంబ్రియాలజిస్ట్ మనకి స్పర్మ్స్ ఉన్నాయి లేనిది మనకు చెప్తారన్నమాట. ఒకవేళ మనం పంపించిన శాంపుల్లో స్పర్మ్స్ అడిక్వేట్గా దొరికాయి అంటే వెల్ అండ్ గుడ్, వీ కెన్ స్టాప్ ద ప్రొసీజర్. అండ్ ఇఫ్ స్పర్మ్ ఇంకా దాంట్లో కనిపించలేదు అనుకున్నప్పుడు అదర్ టెస్టిస్లోంచి కూడా మనం స్పర్మ్ని ఆస్పిరేట్ చేసి ఆ టిష్యూని కూడా పంపించవచ్చు అన్నమాట. సో ఈ స్పర్మ్ ఆస్పిరేషన్ టెక్నిక్స్ ద్వారా నార్మల్గా బ్లాక్స్ ఉన్న వాళ్ళలో ఆల్మోస్ట్ 90 to 95% స్పర్మ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మనకి. బట్ జెనెటిక్ ప్రాబ్లం ద్వారా లేదా టెస్టిక్యులర్ ఫెయిల్యూర్ అయ్యి బాగా ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళలో టెస్టిస్లోంచి తీసినా కూడా స్పర్మ్ రాకపోవచ్చు. సో ఇవి 2 అవుట్కమ్స్, స్పర్మ్ రావచ్చు, రాకపోవచ్చు. సో కొంతమందికి ఏంటంటే ట్రయల్ టీజా అని కూడా చేస్తాం. వాళ్ళు ఏమంటారంటే మాకు స్పర్మ్ వస్తేనే మా వైఫ్కి IVF చేయండి, మాకు స్పర్మ్ రాకపోతే వద్దు అంటారనమాట. సో ట్రయల్ మాకు వస్తుందా లేదా చెక్ చేసి అప్పుడు ఆలోచిద్దామని. సో ఒకవేళ వచ్చినప్పుడు స్పర్మ్ ఏం చేస్తామంటే ట్రయల్గా ఫస్ట్ చేసి చూస్తాం. స్పర్మ్ వచ్చిందంటే దాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. మనం ఫ్రీజ్ చేసుకొని మళ్ళీ వైఫ్ IVF చేస్తున్న టైంలో మళ్ళీ వీళ్ళకి టీజా చేయకుండా ఈ ఫ్రీజ్ చేసిన శాంపుల్నే వాడచ్చు అనమాట. సో టీజా ప్రొసీజర్ ద్వారా ఇది ఏంటంటే చిన్న సర్జికల్ ప్రొసీజర్ కాబట్టి అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రొసీజర్ అందరికీ అవసరం లేదు, ఓన్లీ అబ్స్ట్రక్టివ్ వాళ్ళలో మంచి సక్సెస్ ఉంటుంది. అండ్ జీరో స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి టీజా ప్రొసీజర్ చేస్తే స్పర్మ్ రిట్రీవల్ ఛాన్సెస్ బాగుంటాయి. సో ఇందులో ఓన్లీ నీడిల్ వేస్తాం కాబట్టి ఒక్కొక్కసారి దీంట్లో స్పర్మ్స్ మనకు దొరకకపోవచ్చు. సో దీనికంటే నెక్స్ట్ బెస్ట్ ప్రొసీజర్ టెస్టిక్యులర్ స్పర్మ్ ఎక్స్ట్రాక్షన్. సో ఇది ఓన్లీ నీడిల్ ద్వారా మనం బ్లైండ్గా నీడిల్ వేసి పుల్ చేస్తున్నాం అంతే. కానీ టెజేలో ఏం చేస్తాం, చిన్నగా టెస్టిస్ మీద ఇన్సిషన్, చిన్న కట్ ఇస్తామండి, 0.5 cm or 1 cm కట్ మాత్రం ఇచ్చి దాన్ని ఓపెన్ చేస్తాం. సో టెస్టిక్యులర్ టిష్యూ అంతా బయటికి వస్తుంది. ఆ టిష్యూని తీసి మళ్ళీ ల్యాబ్ పంపిస్తాం, టెస్టిస్ ఉన్నాయా లేదా, స్పర్మ్స్ ఉన్నాయా చెక్ చేయడానికి.
సో ఇది టెజే అంటారు. టీజాలో రాని వాళ్ళకి టెజేలో కూడా చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది ఓన్లీ ఆస్పిరేషన్ కాకుండా ఇది మాత్రం చిన్న కట్ ఉంటుంది, 1 or 2 స్టిచెస్ పడే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రొసీజర్స్ ద్వారా 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళు స్పర్మ్ రిట్రీవ్ చేసుకునే ఛాన్సెస్ బాగుంటాయి అనమాట. అండ్ ఈ ప్రొసీజర్ తర్వాత హస్బెండ్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఏమీ ప్రాబ్లం ఉండదండి. జస్ట్ ఒక 1 week to 10 days కొద్దిగా హెవీ వెయిట్స్ లేకుండా ఒక టీ షేప్ బ్యాండ్ టైట్ అండర్వేర్ సపోర్ట్ ఉండాలన్నమాట వీళ్ళకి. సో దట్ టెస్టిస్ మంచిగా గట్టిగా ప్రెస్ అయ్యి బ్లీడింగ్ అది కాకుండా స్ట్రాంగ్గా ఉండడానికి. సో టీ బ్యాండేజ్ సపోర్ట్, బరువులు లిఫ్ట్ చేయడాలు, జిమ్ చేయడాలు అవన్నీ ప్రొసీజర్ అయిన 1 weekలో చేయకూడదు. దెన్ ఆఫ్టర్ 1 week ఎవ్రీథింగ్ విల్ బీ నార్మల్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టీజా అండ్ టెజే. అవసరం ఉన్న వాళ్ళు చేయించుకోవడానికి హెసిటేట్ చేయొద్దు. టీజా టెజేలో కూడా స్పర్మ్ రాలేదు అంటే 1 more అడ్వాన్స్ ప్రొసీజర్ కాల్డ్ మైక్రో టెజే. ఇది ఇంకా లాస్ట్ రిసార్ట్. ఇంకా దీనిలో కూడా దొరకలేదు అంటే డోనర్ స్పర్మ్ విల్ బి ద ఫైనల్ ఆప్షన్ ఫర్ ద కపుల్. థ్యాంక్ యూ.